ఏంట్రా ఈరోజు ప్లాన్ ఏంటి? సినిమాక్స్కి వెళ్దాంరా, కొత్త సినిమా రిలీజ్. నమస్తే అన్న, ఎలాగున్నారు? ఈరోజు చెడు మన బ్లూ స్టార్ కెఫేలోనో ఈరోజు ఇక్కడేంటి? ఆడ మానేశానన్న, ఓనర్ గారు నచ్చలేదు. ఓనర్ నచ్చలేదా లేక కస్టమర్స్ నచ్చలేదా? అయినా ఎన్ని రోజులు అన్న ఈ రోడ్ల మీద టీలు అమ్ముకోవడం? నేను మీతో వచ్చేస్తాను. నాన్న మేము చేసేదే సంఘసేవ కాదు, నూరు మూసుకొని పని చూసుకో. అయినా నీకు అంత సినిమా లేదురా. సినిమా లేదా? చిన్న ట్రైలర్ చూపిస్తాను, చూడండి. ఎవడన్నా బస్కోడాడు? ట్రైలర్ ఏంట్రా అంత చెప్పుకుంది? ఇది నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా. ఇలా అక్కడ ఇక్కడ చేతులు పెట్టే ఇక్కడ ఉన్నాం. ఎక్స్ట్రా ఆపి స్కూల్కి వెళ్ళి రే ఇది కూడా నువ్వే తినే. ఇడ్లీలు చల్లగా ఉన్నాయి. నోట్లు వేడిగా ఉన్నాయి. సార్ తీకండి సార్, అందులో బాంబు ఉంటే. భయం ఎత్తే వెళ్ళిపో. బాబోయ్, అమ్మో ఎంత డబ్బా! పాపం ఎవరో పడేసుకున్నట్టున్నారు. పడిపోయినట్లేవు, ఎవడో దొంగ పడేసి పారిపోయినట్టున్నాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి, అక్కడ ఇచ్చేద్దాం. ఆగండి ఆగండి, పోలీసులు తీసుకెళ్ళిస్తారా? దేవుడిచ్చిన డబ్బు ఇది, పోలీసులకి ఇస్తే కళ్ళు పోతాయి. ఇవ్వకపోవడం తప్పు కదండి, ఇది మన డబ్బు కాదు కదా. చూడండి సార్, ఈ రోజుల్లో ఎవరి చేతుల్లో డబ్బు ఉంటే వాళ్ళే. పోనీ ఓ పని చేద్దాం, వారం రోజులు మనం వెయిట్ చేద్దాం. డబ్బులు పోయిన ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోతే అప్పుడు పని చేసుకుందాం. వారం రోజుల కుదరదు. అయితే పోలీసులకు ఇచ్చేద్దాం పదండి. వద్దులేండి, మీరు చెప్పినట్టు చేద్దాం. ఈ వారం రోజులు డబ్బు నా దగ్గర ఉంచుతాను. నీ మొహం చూస్తే నమ్మబుద్ధి అవ్వట్లేదే. పోనీ నా దగ్గర ఉంచుదాం. చా, నువ్వు నమ్మకం సీరియల్లో హీరో అమ్మా. మీ దగ్గర ఉంచండి. ఓకే. వద్దు, ఇతను ఎందాక నుంచి పోలీస్ స్టేషన్ అన్నాడు. డబ్బు పోయిందని ఎవరు కంప్లైంట్ ఇచ్చినా ఇతనే తీసుకెళ్ళి ఇచ్చేలా ఉన్నాడు. ఓ పని చేద్దాం, ఒక వారం రోజులు ఈ డబ్బు నా దగ్గర ఉంచుతాను. మీ ఇద్దరికి చెరుకు 30,000 ఇస్తాను. ఈ వీధి చివరిలోనే మా ఇల్లు. ఈ లోపల ఎవడో కంప్లైంట్ ఇవ్వకపోతే పని చేసుకుందాం. ఆగు, నేను చెరుకు 50,000 ఇస్తాను. ఈ వారం రోజులు నా దగ్గర ఉంచుదాం. నాకు ఓకే. ఓకే, ఒకసారి ఇది పట్టుకోండి. ఇదిగోండి మీ 50. వారం రోజులు నేను లక్షాధికారి అయిపోతున్నాను. నా వాటా 10 లక్షలు ఎలా ఖర్చు పెట్టుకోలేంటో. ఆగు, నీ వాటా 10 లక్షలా? ఈ బ్యాగ్లో ఎంత డబ్బు ఉందో నీకెలా తెలుసు? ఐటీ చెప్తా. అయ్యి బాబోయ్, బండిగా రక్తం ఏంటండి? ఎవరన్నా గుద్దేశారా ఏంటి? అది రక్తం కాదు, కుంకుమ నీళ్ళు. పొద్దున్న పూజ చేస్తే పడ్డాయి. నా బంతిపూకి మ్యాచ్ అయ్యి మంచి హెల్మెట్ చూపి. అది ఎంతకి ఇస్తావు చెప్పు? మీరేమిస్తారో చెప్పండి. పొద్దున్న పంతులు ఇచ్చిన ప్రసాదం ఉంది, ఇవ్వమంటావా? హెల్మెట్ ఎంత కావాలో చెప్పండి. మంచిది 400కి. మంచిది కావాలా 400లో కావాలా? ఏదో ఒకటి చెప్పండి. అదేంటి, ఐఎస్ఐ ఉన్నది కావాలి. మన గవర్నమెంట్ ఐఎస్ఐ మార్క్ అయితే 900 అవుతుంది, చైనా వాళ్ళు వేసింది అయితే 400 అవుతుంది. ఏది కావాలో చెప్పండి. గవర్నమెంట్ వేసింది 600కి. కుదరదమ్మా, 700 చేసుకోండి. 650 ఫైనల్. ఇంకేం మాట్లాడుకో. 700 చేసుకోండి. అబ్బా పర్లేదు, నేను మంచిదని కాబట్టి 650 ఇస్తున్నాను తెలుసా. మా అమ్మ అయితే 400 ఇచ్చేది. అరే ఫైనల్ చేసుకోండి. నీకు వారంటీ ఉందా? 50 ఇస్తే వారంటీ ఇస్తానండి. ఎస్ఐ గారు ఎక్కడున్నారు? ఆ రూమ్లో ఉంటారు. ఎందుకు? ఏం కావాలి? ఎస్ఐ గారిని అర్జెంట్గా కలవాలండి. ఎస్ఐ గారు మీటింగ్లో ఉన్నారు. కేసు ఏంటి? నా బంతి పోయింది సార్. పువ్వు పోయిందా? పాప చాలా సెన్సిటివ్లో ఉందే. పువ్వు పోతేనే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది.
లేదు సార్ దీని బైక్ పోయింది ఓ సార్. బైక్ పోయిందా? ఆ మాత్రం దానికి ఎస్ఐ గారు ఎందుకు? అక్కడ రైటర్ గారు ఉంటారు, పోయి రిపోర్ట్ ఇవ్వండి. పోండి. నా బైక్ పోయింది సార్. ఆడిది లారీ పోయిందటమ్మా. అయినా చూడు కదలకుండా గుండ్రాయిలా కూర్చున్నాడు. బైకు పోతేనే ఏడుస్తారటమ్మా. సర్లే కూర్చో. ఎప్పుడు పోయింది బైకు? ఈరోజు మార్నింగ్ సార్. ఎక్కడ పోయింది? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 పెట్రోల్ బంక్ దగ్గర. బండి ఎక్కడ పెట్టి నువ్వెక్కడికి వెళ్ళావు? ఫుట్పాత్ మీద హెల్మెట్ కొందామని. అయినా లాక్ చేసింది వాడెట్లా తీసుకెళ్ళాడమ్మా? లాక్ చేయలేదు సార్. అది కాదు సార్, కొత్త బండి కదా, ఇగ్నిషన్ ఆన్ చేసి ఆఫ్ చేస్తే బ్యాటరీ చచ్చిపోద్దని. ఇప్పుడు అర్థమైంది. నువ్వు బ్యాటరీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వాడు బండి మీద కాన్సన్ట్రేట్ చేశాడన్నమాట. సర్లే అక్కడికి వెళ్ళి డోర్ నెంబర్ అడ్రస్ ఇచ్చి వెళ్ళిపో. బండి విషయం తెలియగానే కబురు చేస్తాం. వెళ్ళు. చూడమ్మా, ఆ గోడ మీద ఉన్న ఫోటోల్లో నీ బండి ఎత్తుకెళ్ళిన దొంగ ఉన్నాడేం చూడు. వీళ్ళందరివి వెనక్కి తిరిగిన ఫొటోస్ లేవా సార్? వెనక్కి తిరిగిన ఫోటోలా? ఎందుకమ్మా? వాడిని నేను వెనక నుంచే చూశాను సార్. ఈసారి వచ్చినప్పుడు తీసి పెట్టుకుంటాంలే అమ్మా. థ్యాంక్ యూ సార్. వెళ్ళు. ఇక్కడ అక్కడిచ్చి వెళ్ళు. అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. బైక్ దొరుకుతుందంటావా? అది కష్టం కానీ నువ్వేం టెన్షన్ పడుకో, ఇన్సూరెన్స్ ఉందిగా. సర్లే, నాకెందుకు, నువ్వే ఉంచుకో. టీచర్, నా హోంవర్క్ అయిపోయింది. మా మమ్మీ తొందరగా వచ్చేయమంది. ఏ? మా డాడీ కొత్త బైక్ కొన్నారు. మేమందరం కలిసి ఈవినింగ్ సినిమాకి వెళ్తున్నాం. సరే వెళ్ళు. థ్యాంక్ యూ టీచర్. మీరందరూ కూడా వెళ్ళిపోండి, ఇవాళ ట్యూషన్ లేదు. బాయ్ టీచర్. బాయ్ టీచర్. బాయ్ టీచర్. జాగ్రత్తరా, నేను సాయంత్రం కలుస్తాను. నువ్వెక్కడికి? అన్నను కలిసి వస్తాను. బలంగా కట్టు. స్వామి అసలే 2 సార్లు మిస్ అయిపోయాడు. చూడు దుర్గా, గురు శుక్రులు సింకులోనే ఉన్నారు. శనికి శాటిలైట్ అడ్డు రావడం వల్ల శని ప్రభావం కొంచెం తగ్గింది. ఆ శనిని కంట్రోల్ చేయడానికే ఈ తాయెత్తు. చూడు, ఈసారి కూడా స్వామి మిస్ అయ్యాడనుకో, ఆ శాటిలైట్ పంపిన శ్రీహరికోటని, ఈ తాయెత్తు కట్టిన నిన్ను ఒకేసారి. అన్నా, డబ్బు అది లోపల పెట్టి ముందు ఆ విగ్రహం ఎక్కడుందో తెలుసుకునే పనిలో ఉండు. ఆ పంతులు బాడీ అంతా అదోలా ఉందయ్యా. నైట్ కార్యానికి ఓ మంచి ముహూర్తం పెట్టు. కార్యం అంటే? పోలీస్ స్టేషన్ నుంచి ఏమైనా ఫోన్ వచ్చిందా? ఫోన్ రాలేదు, డైరెక్ట్గా పోలీసోడే వచ్చాడు. బండి దొరికిందా అంటే తప్పకుండా దొరుకుతుంది, ఈ లోపు ఖర్చులకు 500 ఇవ్వండి అని తీసుకెళ్ళాడు. హలో అమ్మా స్వాతి. ఆంటీ, డాడీ ఇంకా రాలేదు, రాగానే ఫోన్ చేయమని చెప్తాను. అమ్మా నువ్వా? స్వీట్గా మాట్లాడితేను సుందరం ఆంటీ అనుకున్నా. ఏడ్చేవలే కానీ ప్రసాద్ అంకుల్ వాళ్ళ అబ్బాయి వాసు తెలుసు కదా? వాసువా? వాడెవడు? నీకు కాబోయే మొగుడే. ఆ అబ్బాయికి నీ ఫోటోలు కూడా పంపించాం. ఫోటోలా? ఎవరిని అడిగి పంపించావు? నన్ను అడగక్కర్లే. ఏంటే నిన్ను అడిగేది? ఆ అబ్బాయి పెద్ద డాక్టరు, చాలా మంచి కుటుంబం. నీకు ఇంతకంటే మంచి సంబంధం తేవడం మా వల్ల కాదు. అయినా నీకు ఏది మంచో ఏది చేయడం మాకు తెలీదా? అమ్మా నీ తాత ఫోన్ చేశాను, పెట్టి. డాలీ త్వరగా పోనీ. ఇది ఖచ్చితంగా నా అబ్బాయికి. ష్యూరా? ఇంకోసారి చూసి చెప్పు. 100%, నో డౌట్, షూర్గా ఇది నా అబ్బాయికి. నీ బైక్ కొట్టేసింది వీడేనా? ఏమోనే, నేను వాడి మొహం చూడలేదు, కానీ ఇతని మొహం చూస్తే బైక్ దొబ్బేసే వాళ్ళ లేడు. నాకు మాత్రం కన్నాలేసే వాళ్ళలాగే ఉన్నాడు. ఓకే, ఎవరు కరెక్టో తేలుద్దాం.
నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే కళ్ళు రాసే నీ కళ్ళు రాసే ఒక చిన్ని కవిత ప్రేమేనేమో అది చదివినప్పుడు నా పెదవి చప్పుడు తొలి పాటే నాలో పలికినది. చెక్ చేయవే. చెక్ ఏంటి? నా బైకే. నీకు ఈ బండి ఎక్కడిది? మైకు నుంచి ఎంత మ్యాప్ వేశారే.